had not yet flashed into the germ. సాధారణంగా ఇప్పుడు మనం ఏదైతే కెమిస్ట్రీ అని చదువుకుంటున్నామో అది ఆల్కెమిస్ట్ దగ్గర నుంచి వచ్చినటువంటి రిజల్ట్ అని చెప్తూ ఉంటారు. ఆల్కెమీ అంటే అర్థం ఏంటి అంటే బేసర్ మెటల్స్ ని బంగారంగా మార్చాలి అనేటటువంటి ఒక ప్రాసెస్. అది ఎంత రైట్ ఎంత తప్పో మనం ఊహించలేం, కానీ ఇప్పుడు చదివిన సెంటెన్స్ ఈజ్ అన్ ఆల్కెమికల్ సెంటెన్స్. అంటే మీరు దాన్ని కనుక ఉపయోగించుకోగలిగితే కష్టం కాదు అది. చూడండి ఏం చెప్తున్నాడు. ద రే హ్యాడ్ నాట్ ఎట్ ఫ్లాష్డ్ ఇన్ టు ద జర్మ్. మనము ఓ విత్తనాన్ని నాటుతాం. మనం ఎక్కడ పెడితే అక్కడ నాటాం. మనం అనుకూలమైనటువంటి భూమిని చూసి నాటుతాం. మనం ఆ అనుకూలమైనటువంటి భూమి ఉంది కదా అని కూడా నాటేయం. మళ్ళా దాన్ని ఏం చేస్తాం, మనం ప్యూరిఫై చేస్తాం, సంస్కారవంతంగా మార్చడం, భూమిని సంస్కరిస్తాం. మనం సంస్కరించి భూమిలో విత్తనాన్ని పెట్టాం. మనం భూమిలో విత్తనాన్ని పెట్టినంత మాత్రాన ఇట్ విల్ నాట్ స్ప్రౌట్. విత్తనం మొలకెత్తదు. ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ కావాలి దానికి. భూమిలో పెట్టిన తర్వాత ఏమేం కావాలి దానికి? నీళ్లు, సూర్యరశ్మి కావాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ద రే హ్యాడ్ నాట్ ఎట్ ఫ్లాష్డ్ ఇన్ టు ద జర్మ్. ద మాతృ పద్మ మదర్ లోటస్ హ్యాడ్ నాట్ ఎట్ స్వోలెన్. విత్తనము ఉబ్బాలి అంటే నీళ్లు కావాలి దానికి, జలతత్వం కావాలి. జలతత్వం మీరు బాగా బాగుంటుందని ఎక్కువ పోసారనుకోండి. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా తాతగారు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక రాజుగారికి 4 ఆడపిల్లలు ఉండేవారు. కానీ ఆయన అందరికీ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆయనకి ఎందుకో ఒకసారి పిల్లల్ని చూడాలి అనిపించి వెళ్ళాట. వెళ్ళి పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాట. ఏమమ్మా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అన్నట్ట. ఏదో చెప్పింది ఆవిడ. ఓ వజ్రం లాగో వైఢూర్యం లాగో ప్రేమిస్తున్నాను అని ఆనందించట. సరే నేను ఇంటికి వెళ్ళాక నీకు వజ్రాలు పంపిస్తానులే అన్నట్ట. ఇంకో దగ్గరికి వెళ్ళాట. ఇలా అడిగాను వజ్రాలు అంతది అంటే నేను వజ్రాలు పంపిస్తాను అన్నాను అన్నట్ట. అంటే ఈ అమ్మాయి అయితే నేను ముత్యాలంటే నిన్ను ప్రేమిస్తున్నాను అందుట. అంటే సరే ముత్యాలు పంపిస్తాను బస్తాడు దానికే ఉందిలే అన్నట్ట. సరే 3వ కూతురు దగ్గరికి వెళ్ళాక ఈ 2 చెప్పాడు. అంటే ఆయన ఇంకోటి ఏదో అడిగిందని, మాణిక్యాలు ఏదో అంత ప్రేమిస్తున్నాను నిన్ను అని. 4వ కూతురు దగ్గరికి వచ్చాడు. 4వ కూతురు దగ్గరికి వచ్చాక ఉప్పుని ఎలా ప్రేమిస్తారు, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను అని. ఒళ్ళు మండిపోయింది రాజుకి. నేను హింట్ కూడా ఇచ్చాను, దానికి వజ్రాలు ఇచ్చానని, వీళ్ళకి ముత్యాలు ఇచ్చానని, వీళ్ళకేమో మాణిక్యాలు ఇచ్చానని, అదేమీ పట్టించుకోకుండా ఉప్పుతో పోలుస్తుందా నన్ను అని చెప్పి, సరేలే నీకు ఒక బస్తా ఉప్పే పంపిస్తానులే అన్నట్ట. ఏమనలేదు చిన్న కూతురు, ఊరుకుంటే. వెళ్ళిపోయాడు రాజు. వెళ్ళిపోయాక రాణితో చెప్పాడు, ఇలా అంది చూసావా, అసలుకి చిన్న కూతురికి నేను ఎంత ప్రేమించాను దాన్ని, చివరికి అది ఇలా అంది నన్ను ఎగతాళి చేసింది అని. ఏం మాట్లాడలేరా అని. ఇంకంటే రాణులకి తెలుసు రాజుగారితో మాట్లాడితే ఏం ప్రమాదాలు వస్తాయో. మౌనంగా ఉండిపోయింది. ఉండిపోయి ఆ రోజు రాత్రి వంట చేశాక రండి భోజనానికి అందిట. ఎందులోనూ ఉప్పు వేయలేదు ఆవిడ. ఏంటి వంట ఇలా తగలేదింది అది. సరే ఉప్పు తీసుకొచ్చింది, వేసుకున్నాడు. ఇంకొంచెం వేసుకోండి అన్నది. చాలన్నది. అంటే ఉప్పు ఎలాంటిది, ఎంత వేసుకుంటే అవసరమో అంత వేసుకుంటేనే అద్భుతంగా ఉంటుంది. అది తక్కువ వేసినా వేస్ట్, ఎక్కువ వేసినా వేస్ట్. అంటే ఏం చెప్పింది అనమాట చిన్న కూతురు, ఎంత ప్రేమించాలో అంతే ప్రేమిస్తున్నాను, ఎక్కువ లేదు తక్కువ లేదు అని. ఇక్కడ ద రే అండ్ ది వాటర్ అలా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి. ఎక్కువైనా ప్రమాదమే. నీళ్ళు ఎక్కువైపోయాయి అనుకోండి, విత్తనానికి నీళ్లు పడితే చాలా మంచిదని చెప్పారు. నేను చదివాను సీక్రెట్ డాక్టరీలో. ఏమవుతుంది, కుళ్ళిపోతుంది విత్తనం. లేదు రే, అసలు సూర్యుడు, కవిత, సూర్యశక్తి గురించి మీకేం తెలుసు మాస్టారు, మేము సూర్య విజ్ఞానం చదివాము మేము అని మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ 20-30 తెచ్చేసి ఆ విత్తనం మీద అలా పెట్టారనుకున్నా ఏమవుతుంది, ఎండిపోతుంది. దిస్ బ్యాలెన్స్. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అనేటటువంటి ఆ యోగా ప్రిన్సిపుల్లో ఈ బ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రతి సాధకుడు మర్చిపోతున్నాడు. ఐదర్ ఈ గోస్ టు ద అదర్ ఎక్స్ట్రీమ్ ఆర్ టు దిస్ ఎక్స్ట్రీమ్. ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, యూ డిసైడ్.
మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ ఈ డెసిషన్ లో ద రే అండ్ ద మాతృపద్మ స్వోలెన్ అవటానికి కావలసినటువంటి జలతత్వము. మనం కనుక భాగవతంలో కూడా ఇదే స్టేట్మెంట్ వస్తుంది. ఇన్ అనదర్ వర్డ్ ఏం చెప్తాడు? వటపత్రకాయి నీళ్ల మీద పడుకుని ఉన్నాడు. సరే, అతని నాభిలోంచి బ్రహ్మ ఉత్పత్తి అయ్యాడు. నీళ్లే నీళ్ళంతా, నారాయణ అంటే జలతత్వమే. ఆ నీళ్ళలోంచి ఉత్పత్తి అయ్యాడు బ్రహ్మ. సృష్టించమన్నట్ట. ఎలా సృష్టిస్తాడు? వేడి లేదు, ఫైర్ లేదు. అప్పుడు ఏం చేయడు? తపస్సు చేయమన్నాడు. సేమ్ ప్రిన్సిపల్. మళ్ళా అదే ద వాటర్. ఆఖరికి మనం ఏమీ తెలియకుండా చేసే పూజలో కూడా ఓ జ్యోతి వెలిగించి నీళ్లు పక్కన పెడతాం. ఎంత మెకానికల్ అయిపోయిందంటే మన సాధన. నీళ్లు పెట్టాం, జ్యోతి వెలిగించాం, కానీ ఇది లేదు. ఇది మళ్ళా ఇప్పుడు ఈ యాంగిల్లో ఈ సెంటెన్స్ చదవండి. ద అవర్ హ్యాస్ నాట్ ఎట్ స్ట్రక్, ద వే హ్యాస్ నాట్ ఎట్ ఫ్లాష్డ్ ఇన్ టు ద జర్మ్, ద మాతృ పద్మ హ్యాడ్ నాట్ ఎట్ స్వాలెన్. సెవెంటీన్త్ 18th సెంచురీ మధ్య నుంచి 19th సెంచురీ మిడిల్ వరకు ఓ 200 years లో ద రే హ్యాడ్ నాట్ ఎట్ ఫ్లాష్డ్ అనే పదాన్ని తీసేసి మనం ఏమని చదువుకోవాలంటే ద రే హ్యాడ్ ఫ్లాష్డ్. కానీ ద రే హ్యాడ్ ఫ్లాష్డ్, బట్ వేర్ ఈస్ ద వాటర్ టు రిసీవ్ ఇట్? ఋషులు శాపం ఇచ్చిన, అనుగ్రహం ఇచ్చిన, పూర్వకాలంలో రాజులు దానం ఇచ్చిన నీళ్లు పోసి దానం ఇచ్చేవారు. మెకానికల్ కాన్సెప్ట్స్ మిగిలిపోయాయి. బికాజ్ వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ షుడ్ బి దేర్ వైల్ వీఆర్ డూయింగ్ ఇట్. మన మనస్సు ఏ విధంగా పనిచేస్తే ఈ భౌతికమైనటువంటి రిచువల్ కర్మకాండ ఫలితం ఇస్తుందో మనకి తెలీదు. నాకు బాగా గుర్తు, అలా స్విచ్ నొక్కితే ఇక్కడ ఫ్యాన్ తిరిగింది. ఒకరోజు ఎండాకాలంలో వచ్చాను నేను. ఎందుకు ఎండాకాలంలో వస్తున్నానంటే పవర్ కట్ ష్యూర్గా ఉంటుందని నాకు తెలుసు కనుక. స్విచ్ నొక్కుతున్నాను, ఫ్యాన్ తిరగటం లేదు, స్విచ్ నొక్కుతున్నాను, ఫ్యాన్ తిరగటం లేదు. అదే అప్పుడు నేను చూశానే థియోసాఫికల్ సొసైటీలో వాళ్ళందరూ ఉన్నారు. దేర్ ఇస్ సమ్ మ్యాజిక్ దేర్. నో మ్యాజిక్. అక్కడ మ్యాజిక్ ఏం లేదు. ఏంటి మ్యాజిక్ అక్కడ? ఈ ఫిజికల్ రిచువల్ వెనకాతల దేర్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లింక్డ్. ఒక అద్భుతమైనటువంటి శక్తితో ఈ ఫిజికల్ కర్మకాండ లింక్ అయి ఉండాలి. మన మొత్తము కర్మకాండ ఇంద్రియాతీత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి కర్మకాండే. దాన్నే పంచపూజా విధానం అన్నాం. కానీ ఆ పంచపూజా విధానం మనం చేస్తున్నాం, కానీ వీఆర్ నాట్ లింకింగ్ ఇట్. ఆ లింక్, ఆ యోగము లేకపోవటం వల్ల, ఆ సంయోగం లేకపోవటం వల్ల ఏమవుతుంది? ద మాతృపద్మ హ్యాడ్ నాట్ ఎట్ స్వాలెన్. ఆ లింక్ లేదు. అది అక్కడ వెలుగుతూనే ఉంది, అక్కడ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, అంతా జరుగుతూనే ఉంది, మనం అక్కడ కూర్చోవటం లేదు. లెగ్ బీటర్, అది ఫోటో ఆ పక్కదే. అద్భుతమైనటువంటి సాధకుడు, క్రిస్టియన్ ఫాదరి, ఆత్మవిద్య ఉపాసకుడు అయ్యాడు. హిందుత్వ ఉపాసకుడు అని మనం అనొద్దు. ఆత్మవిద్య నేర్చుకున్నాడు. ఒక పర్టికులర్ సాధన చేస్తున్నాడు అడయార్లో ఒక మర్రి చెట్టు కింద, కుండలిని జాగరణ గురించి. వాళ్ళ గురువు చెప్పిన టైం లిమిట్ ఏంటి అంటే ఇంకా 40 రోజుల సాధనది, ఇంకా 21 రోజులు చేయాల్సి ఉంది ఆ సాధన. సడన్ గా మాస్టర్ మౌర్య అపియర్డ్ బిఫోర్ హిమ్. ఆయన ముందు ప్రత్యక్షం అయ్యాడు. నీతో అర్జెంటుగా ఇప్పుడు వర్క్ పడిందయా? సరేలే అన్నాడు. అసలు సాధన బుద్ధిగా లేదండి, నాకేం చేయాలో తెలియదు అన్నాడు. లేదు, నేను చేసేస్తున్నానే మిగతాదని చెప్పి హీ డిడ్ వాట్ ఎవర్ హీ సపోజ్ టు డూ. ఆ తర్వాత ఆయన 3 పుస్తకాలు రాశాడు, అద్భుతమైన పుస్తకాలు. ఇక్కడ లైబ్రరీలో ఉన్నాయి అవి. క్లియర్ వాయిన్స్ అంటే దివ్య దృష్టి, ది చక్రాస్, షట్చక్రాల యొక్క స్వరూపాల గురించి. కానీ ఆ పదం ఇక్కడ ఎందుకు నేను గుర్తు చేసుకుంటున్నాను అంటే, ద మాతృ పద్మ, పద్మము అనే పదము మీకు స్పిరిచువల్ లిటరేచర్లో తగలకుండా ఉండదు. బుద్ధిస్ట్ లిటరేచర్ కానివ్వండి, అది ముస్లిం లిటరేచర్ కానివ్వండి, క్రిస్టియన్ లిటరేచర్ కానివ్వండి, పద్మము అనే మాట వాడకుండా, లోటస్ అనే మాట వాడకుండా అసలు స్పిరిచువలిజం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, ప్రతి బీజము కూడా అది పెద్దయ్యాక
ఎదిగాక ఎన్ని ఆకులు వస్తాయో, దాని కాండలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోగలుగుతాం. ముందు మనకు తెలియదు. కానీ బోటనిస్ట్ వాళ్ళు సర్ డబ్ల్యూ జోన్స్ షోడ్ అని తను రాస్తుంది పేరు. దాని తర్వాత అదర్ బోటనిస్ట్ షోడ్ ఏంటి, మీరు సఫిషియంట్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఉన్న మైక్రోస్కోప్లో లోటస్ సీడ్ని కనుక పెట్టి చూస్తే అది పెద్ద అయ్యాక ఎగ్జాక్ట్ గా యథాతథంగా ఏ రూపం దాలుస్తుందో ఆకుల యొక్క వంపుతో సహా అందులో కనిపిస్తుంది. దే హావ్ పిక్చరైజ్డ్ ఇట్. పేరు ఏంటంటే సర్ డబ్ల్యూ జోన్స్ షోడ్ దట్ ద సీడ్స్ ఆఫ్ ద లోటస్ కంటైన్ ఈవెన్ బిఫోర్ దే జెర్మినేట్ perfectly formed leaves, the miniature shape of what one day as perfect plants they will become. పర్ఫెక్ట్ గా ఆ లోటస్ ప్లాంట్ గ్రో అయిన తర్వాత అది ఏ విధమైనటువంటి స్వరూపాన్ని దాలుస్తుందో అది లోటస్ యొక్క సీడ్ లో ఉంటుంది అని మన వేదాంత పరిభాషలో కూడా సెల్ఫ్ రియలైజేషన్ అంటే స్వస్వరూప జ్ఞానము అని చెప్తారు. అంటే లోటస్ సీడ్ లో స్వస్వరూప జ్ఞానము పర్ఫెక్ట్ గా ఉంది. మరి మనిషిలోనూ ఉంది అంటున్నారు వాళ్ళు. ఆల్ స్పిరిచువలిస్ట్ సే దిస్. ఇది తప్పు అని ఎవడు అంటలే. కానీ ఎక్కడ తప్పుతోంది? లోటస్ సీడ్ తీసుకొచ్చి పెట్టారు మీరు, బాగానే ఉంది. కానీ లోటస్ సీడ్ మీద మట్టి ఉందనుకోండి, మచ్చలు ఉన్నాయనుకోండి, మాలిన్యాలు ఉన్నాయనుకోండి, అవి కూడా మ్యాగ్నిఫై అయి కనిపిస్తాయి తప్ప లోటస్ సీడ్ యొక్క ఆ స్ప్లెండర్ కనిపించదు. అది మనం చేస్తున్నటువంటి వీక్ పాయింట్. ఇంకోటి ఏంటి అంటే చాలా మంది స్పిరిచువలిస్ట్ చెప్పేది, మీరు ఇఫ్ యు గో ఇన్ టు ద స్పేస్, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే శ్వేత ద్వీపం అని చెప్తారు. అదేంటి, దాని గురించి అసలు వర్ణన ఏంటి అనేది సెకండ్ పార్ట్ లో తను చెప్తుంది. కానీ మనం దాన్ని చాలా 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 ఎత్తుకి అనుకుందాం. మనం అంటే చంద్రుడు దాటేసి, శుక్రగ్రహాన్ని దాటేసి, సోలార్ సిస్టమ్ ని దాటేసి, ధ్రువ నక్షత్రాన్ని కూడా దాటేసి మనం వెళ్ళాం అనుకోండి. వెళ్తే ఈ భూమండలం యావత్తు ఆ 9 గ్రహాలు ఎగ్జాక్ట్ గా ఒక కమల పుష్పము లాగా కనిపిస్తాయిట. వాళ్ళు ఎగ్జాక్ట్లీ దే విల్ బి సీన్ లైక్ దట్. అంచేత బీజ రూపంలో చూసినా పద్మము కరెక్టే. వాస్తవికంగా మీరు ఆ అనంత లోకాలలోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి చూసినా కమలము అనేటటువంటి దృశ్యము కరెక్టే. ఇది కూడా కాకుండా లెడ్ బీటర్ని నేను ఇందాక ఎందుకు గుర్తొచ్చాడు అంటే, నాకు మానసిక దృష్టిలో అంటే క్లియర్ వాయిన్స్ లో, దివ్య దృష్టితో భగవంతుడు గురించి మీరు ఆలోచిస్తే, భగవంతుడి గురించి, రాముడి గురించా, కృష్ణుడి గురించా, శివుడి గురించా, క్రైస్ట్ గురించా, అల్లా గురించా, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో మనకు అవసరం లేదు. కానీ మీరు భగవంతుడు అనే భావం ఉందే, దట్ ఫీలింగ్, దట్ సెన్సేషన్, దానితో కనుక మీరు ఆలోచిస్తే మీకు లోటస్సే వస్తుంది. ఎక్కడ లోటస్సే వస్తుంది? ఇంకోటికి కూడా దివ్య దృష్టి ఉండి మీ యొక్క మానసిక స్థాయిని అందుకోగలిగితే వాడికి అక్కడ పద్మమే కనిపిస్తుంది. అంటే భగవంతుడి గురించి మనము ఆలోచన ఎప్పుడు చేసినా దాని యొక్క స్వరూపము కమలములాగే కనిపిస్తుంది. 3 స్థాయిల్లో కూడా, బీజ రూపంలో చూసినా, లిటరల్ గా చాలా పైకెక్కిపోయి చూసినా, లేకపోతే మీ ఆలోచనలో చూసినా. దీన్ని ఇంకో విధంగా ఏం చేయొచ్చు? బీజ రూపంలో చూసామంటే ఫ్యూచర్ ని చూస్తున్నాం అనమాట. పైకెక్కి చూస్తున్నాం, ప్రజెంట్ ని చూస్తున్నాం, వాడి మనస్సులో చూస్తున్నాం. భగవంతుడి గురించి ఆలోచన చేశాడు. పాస్ట్ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 స్థాయిలలోనూ కూడా భగవత్ తత్వము అనేది పద్మము లాగే కనిపిస్తుంది. పద్మాన్ని మించిన సంకేతము ఉపయోగించలేం మనం భగవంతుడి గురించి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ సింబల్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంచేత ద మాతృ పద్మ హ్యాడ్ నాట్ స్వాలెన్. భగవంతుడి గురించి ఆలోచనలు స్పష్ట రూపు దాల్చలేదు. మనకి కొన్ని విచిత్రమైనటువంటి ఇన్ఎక్స్ప్లికబుల్, అంటే దాన్ని మనం ఏ విధంగానూ వివరణ ఇవ్వలేము, అది ఎందుకు అలా జరుగుతోంది అని. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనేటటువంటి దాంట్లో చెప్పుకోవచ్చు దీన్ని. కానీ మీకు దీని గురించి ఇంకా ఎక్కువ చాలా డీటెయిల్డ్గా చదవాలి అంటే
వ్యాన్ డానికన్ అనేటటువంటి ఒక జర్మన్ ఫిజిసిస్ట్ కమ్ మ్యూజియం కీపర్ కమ్ ట్రావెలర్ కమ్ ఏ వెరీ గుడ్ బుక్ రైటర్. చాలా బాగా తను చూసిన దాన్ని రాయగలిగేటటువంటి వాడు 14 పుస్తకాలు రాశాడు. చివరి పుస్తకం 15వ పుస్తకము, దాని టైటిల్ ఆయన ఏమని పెట్టాడు అంటే అకార్డింగ్ టు ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా ఇన్ ద పీపుల్స్ కోర్ట్ అని మొదలెడతాడు. పుస్తకం పేరు అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. పుస్తకం మీరు తీస్తే మొదలెడతాడు ప్రజల యొక్క కోర్టులో అని మొదలెడితే ఒక దైవీ శక్తి ఉన్నది. ఆ దైవీ శక్తి సృష్టి ఆది నుంచి తరతరాలుగా యుగ యుగాలుగా కాలానుకూలంగా మానవులకి ద అవర్ హ్యాస్ స్ట్రక్, హ్యాడ్ నాట్ స్ట్రక్ అని ఇందాక చదువుకున్నాం కదా. కానీ ఎప్పుడెప్పుడైతే ద అవర్ హ్యాస్ స్ట్రక్, ఆ కాలానికి కావాల్సినంత అది ఇచ్చింది అని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? బికాస్ ఆఫ్ దీస్ ప్రూఫ్స్ అని ఓ లిస్ట్ ఆఫ్ ప్రూఫ్స్ ఇస్తాడు. ఇంత పెద్ద పుస్తకం. అది ఎనీ హిగెన్ బాదన్స్ బుక్ స్టాల్లో దొరుకుతుంది. తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోండి ఎవరైనా. అకార్డింగ్ టు ఎవిడెన్స్. ఆ అకార్డింగ్ టు ఎవిడెన్స్ లో చెప్పింది ఏంటో ఈ సెంటెన్స్ చదివాక చెప్తాను నేను. స్టాంజా 2లో ఇందాక చదివింది థర్డ్ స్టాంజా. థర్డ్ దాంట్లో ఏం చెప్పుకున్నాం మనం? అవర్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ డార్క్నెస్ అండ్ వాట్ ఈజ్ లైట్ అంటే ఏంటి? ఇంద్రియాతీత స్థితి చీకటి, ఇంద్రియాతీత స్థితి నిశ్శబ్దము. మాతృపద్మ, పద్మము భగవంతుడి యొక్క సంకేతము. అందుకే మన భగవంతులు ఎవరినైనా చూడండి, పైన ఏ రూపు పెట్టినా కమలాన్ని మాత్రం గ్యారెంటీగా పడేస్తారు అక్కడ. దీని తర్వాత 4th లైన్ చదువుతున్నాను, స్టాంజా 2. దీనికి అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ కి ఉన్న సంబంధము చూద్దాం. హెర్ హార్ట్, హెడ్ అంటే ఇక్కడ జీవాత్మ, లేకపోతే బ్రహ్మ. ఇండివిజువల్ గా తీసుకుంటే మనము, మీరు సృష్టి మొత్తాన్ని తీసుకుంటే బ్రహ్మ. హెర్ హార్ట్ హ్యాడ్ నాట్ yet opened for the one ray to enter, tends to fall as the 3 into 4 into the lap of Maya. టెక్నికల్ గా ఇక్కడ నుంచి సీక్రెట్ డాక్టర్ యొక్క వివరణ స్టార్ట్ అవుతుంది. అసలు 3 into 4. హిమాలయాలలో స్వర్గారోహణ ప్రక్రియ అనేటటువంటి ఒక ప్రక్రియ కొంత విశిష్ట స్థితికి చేరుకున్నటువంటి సాధకులు చేస్తూ ఉంటారు. ఒక పాండవులే కాదు చేసింది స్వర్గారోహణ ప్రక్రియ. రంప లేకపోతే రేపా, ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ అది. ఇట్ ఈస్ ఏ బుద్ధిస్ట్ టెర్మినాలజీ, బౌద్ధులకి వాడేటటువంటి ఒక మాట అది. రంప అని కొంతమంది దాన్ని ప్రొనౌన్స్ చేస్తారు, కొంతమంది రేపా అంటారు. ఉదాహరణకి మిలా, రేపా. మన మెహర్ బాబా గారు ఆయన యొక్క అవతారమే అని ఆయనే చెప్పుకున్నారు, మెహర్ బాబా గారే. రంప, లోక్సాంగ్ రంప అనే అతను 13 క్యాండిల్ లైట్స్ వెలిగించానంటాడు. అతను 13 పుస్తకాలు రాశాడు. వీళ్ళిద్దరూ స్వర్గారోహణ ప్రక్రియ అంటే ఏమిటో, ద హార్ట్ హ్యాడ్ నాట్ yet opened for the one ray అంటే ఏమిటో తెలియడానికి ఉపయోగపడతారు. అందుకు చెప్తున్నా వీళ్ళని. ముందు అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ చూశాక వీళ్ళ సంగతి చూద్దాం. అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ లో కానీ అందులో ఒక్క సంఘటన మాత్రమే నేను మీతో ఇవాళ చర్చించదలుచుకున్నాను. ఇది సీక్రెట్ డాక్టర్ యొక్క ఓపెనింగ్ లెక్చర్ లో కూడా చెప్పాను నేను ఈ స్టోరీ. దాన్ని ఇవాళ ఇంకాస్త డీటెయిల్డ్ గా వెళ్దాం. సాధారణంగా చాలా మందికి సిరిస్ అనేటటువంటి నక్షత్రం గురించి 1910, 1912 కంటే ముందు తెలియదు అని. అది కూడా యాక్చువల్ గా ఎవరు చూడలేదు దాన్ని. 1910, 1912లో ఒక ఎస్ట్రానమర్ సిరిస్ యొక్క నక్షత్రం యొక్క గ్రహగతుల యొక్క టేబుల్ ని చూస్తూ ఉంటే అందులో ఏదో ఒక అపసవ్యత కనిపించింది. అపసవ్యత కనిపించి అతను క్యాలిక్యులేషన్ చేసి ఏమని చెప్పాడు అంటే, సుదూరంగా ఉన్నటువంటి సిరిస్ అనేటటువంటి నక్షత్రము ఒకటే కాదు, అందులో 2 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 2 నక్షత్రాలు ఒకసారి జంటగా కలిసిపోతాయి, ఒకసారి దూరం అవుతూ ఉంటాయి. దూరం అయినప్పుడు ఆ స్టార్స్ ని సిరిస్ ఏ, సిరిస్ బి అని 2 నక్షత్రాలుగా గుర్తించవచ్చు మనం.
అవి రెండు వేరైపోయినప్పుడు 50 సంవత్సరాలకి ఒక రోజు మాత్రమే అలా జరుగుతుంది. అది జరిగినప్పుడు సిరిస్ ఏ అనేటటువంటి నక్షత్రము చుట్టూ బి అనేటటువంటి దానిలోంచే ఉత్పత్తి అయినటువంటి ఇంకొక నక్షత్రము చాలా విచిత్ర పథములో, దారిలో, మార్గములో డ్యాన్స్ చేస్తుంది అన్నాడు. 1930 ఆ ప్రాంతాల్లో, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇయర్, ఇట్ వాస్ ప్రూవ్డ్. కరెక్టే, విడిపోతాయి కరెక్ట్గా 50 సంవత్సరాలు. ఇది 1930 ఆర్ సో. మీరు అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ ఉంటే వాడు ఫోటోగ్రాఫ్లు వేసాడు, డేట్స్ కూడా ఇచ్చాడు ఆయన అని చెప్పాడు ఆయన. సిరిస్ అనేటటువంటి నక్షత్రాన్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వస్తుంది అంటే, భారతదేశంలో హిమాలయాలలో ఉన్నటువంటి ఋషి కూటమి యొక్క ప్రవర్తనా విధానము సిరిస్ అనే నక్షత్రంతోనే ఉంది అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు వాళ్ళ పుస్తకాలలో. అందుకని ఈ ఉదాహరణ తీసుకుంటున్నాను నేను. రేపు ఎప్పుడైనా మనం స్పిరిచువల్ ఎస్ట్రాలజీకి వెళ్తే ఇది ఉపయోగపడుతుందని. దాన్ని ఇంకొక భాషలో డార్క్ స్టార్ అని కూడా అంటారు. అంచేత సిరిస్ అనే నక్షత్రం మన ఎర్త్ లో, ముఖ్యంగా హిమాలయాలలో ఉన్నటువంటి ఋషి కూటమి యొక్క ధార్మిక ఆలోచన సరళి, లేకపోతే భారతదేశంలో కానీ భూమి మీద కానీ ఎప్పుడు ఏ విధమైనటువంటి ధర్మము ప్రవేశపెట్టాలి అనేటటువంటి నిర్ణయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది ఎవరికి తెలుసు? హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషి కూటమి, ముఖ్యంగా జ్వాలాకూల్ అనేటటువంటి మహర్షి తను రాసినటువంటి పుస్తకాలలో రాశాడు. ఆయన రాసిన పుస్తకాలు ఎప్పుడు రాశాడు? 1930 ఆ ప్రాంతాల్లో రాశాడు. ఎరిక్ వ్యాన్ డానికన్ ఈ భగవంతుడు ఉన్నాడా లేదా, ఈ దేవతలు ఉన్నారా లేదా అనే తన రీసెర్చ్ చేస్తూ ఆఫ్రికాలో ఒక అడవిలోకి వెళ్ళాడు. ఆఫ్రికాలోని ఒక అడవిలోకి వెళ్తే అక్కడ బట్టలు కూడా ధరించని ఒక జాతి, అబోరిజినల్ ట్రైబ్ అని రాస్తాడు ఆయన. క్యానిబాల్స్, బట్టలు కూడా లేకుండా సంచరించేటటువంటి జాతి, భాష లేనటువంటి జాతి, వ్రాత లేనటువంటి జాతి ఒకటి ఈయన కనిపించింది. సరే, ధైర్యం చేసి లోపలికి వెళ్ళాక అందరూ చెప్తూనే ఉన్నారు దీనికి చాలా ప్రమాదం అని. కానీ ఈయన అంత సాహసం చేసి ఎందుకు వెళ్ళాడు ఆ జాతి దగ్గరికి అంటే, ఆ బయట ఉన్నట్టు వస్తున్నటువంటి వార్తల్లో ఆఫ్రికాలో 50 సంవత్సరాలకి ఆ జాతి వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు 50 సంవత్సరాలకే ఒకసారి చేస్తారు ఆ డ్యాన్స్. అంటే ఈయనకి డౌట్ వచ్చింది, సిరిస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని. అని చెప్పి ధైర్యం చేసి వెళ్ళాడు. ధైర్య సాహసే లక్ష్మి, వాడు కూడా ఈయనేం అనలేదు. సరే రానిచ్చాను. ఈయన క్యాలిక్యులేషన్స్ అవి వేసి చూసుకుని ఆ సిరిస్ నక్షత్రం నుంచి బి అనే నక్షత్రం వేరయ్యి ఎప్పుడు తన డ్యాన్స్ మొదలెడుతుందో దానికి 2-3 రోజులు ముందు వెళ్ళాడు. వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకుట? వాళ్ళకి తెలుసు ఎల్లుండి మేము డ్యాన్స్ చేయబోతున్నాం అని. సరే, ఇది ఎన్నాళ్ళ బట్టి మీ కబీలా అంటే మీ ట్రైబ్ లో ఉంది ఇది, ఈ డ్యాన్స్ అంటే ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ అన్నట్టు, మాకు తెలియదు ఎప్పటి నుంచి చేస్తున్నాము, ఇది మా రూల్ అంతే. రాబోయే తరాలలో కూడా ఎప్పుడు ఎవరు ఏ డ్యాన్స్, ఈ డ్యాన్స్ ఎలా చేయాలో అన్నది అదిగో ఆ ట్యాబ్లెట్ మీద ఉందని ఆ ట్యాబ్లెట్ యొక్క ఫోటో అందులో వేశాడు. డిపిక్షన్ ఆఫ్ ద సిరీస్ సైకిల్ 50 సంవత్సరాలకు వచ్చేది అక్కడ ఉంది. అక్కడ ఈయన ఎదర్వే స్టోన్ మీద ఎంగ్రేవ్ చేసి. కానీ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, వీళ్ళెవరూ బట్టలేసుకోరు, నగ్న జాతది. కానీ డ్యాన్స్ చేసేటటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తాటాకులతో వేసినటువంటి ఒక డ్రెస్ వేసుకుంటారు. ఆ డ్రెస్ వేసుకుంటే ఆస్ట్రోనాట్స్ ఏ విధమైనటువంటి డ్రెస్ వేసుకుంటారో అదే డ్రెస్. హౌ డూ దే నో ఇట్? భాష లేదు, లిపి లేదు, మనుషుల్ని తినేసేవాళ్ళు. సిరిస్ నక్షత్రము కరెక్ట్గా 50 సంవత్సరాలు వేరవుతే ఆ బి అనే నక్షత్రం ఎలా డ్యాన్స్ చేస్తుందో అదే డ్యాన్స్ వాళ్ళు చేస్తారు. ఎప్పటి నుంచి తెలియచ్చు వాళ్ళకి. అది కూడా లెక్క చూసుకోండి అంటే 200 గీతలు అక్కడ ఉన్నాయి ఆయనకి. అంటే 200 × 50 నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ముందు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇంకా ఎంతవరకు వెళ్తారు వీడియోను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆధ్యాత్మిక సాధనలో భౌతికమైనటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించము. జ్ఞానాన్ని సంపాదించటానికి, సాధన చేయటానికి ఫిజికల్
అంటే ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి భాష, ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి సంకేతాలు ఉపయోగించము. ఉపయోగిస్తే ఏమవుతుంది? అది మర్చిపోతాం. అది ఇక్కడ చెప్పేది. హెర్ హార్ట్ హ్యాడ్ నాట్ ఎట్ ఓపెన్డ్ ఫర్ ద వన్ రే టు ఎంటర్. ఇంచేత ఆ ఒక్క రే, ఆ ఒక్క కిరణము కనుక కిందకి పడితే, ఇప్పుడు కిరణము అనే పదానికి ఒక్కొక్కళ్ళు రకరకాలైనటువంటి మీనింగ్స్ ఇస్తారు.